గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. భోజనం చేశారా? భోజనం చేశారు కదా? మరి వాయిస్ ఇదేనా? వాయిస్ ఇదేనా? నా సెషన్ ఉన్నది 30 నిమిషాలు. మన గురువుగారు వచ్చారు, ఆయనకు టైం ఎక్కువ ఇవ్వాలి. నేను తక్కువ మాట్లాడాలి, ఆయనకు ఎక్కువ ఇవ్వాలి. మీరు ఎక్కువగా సౌండ్ చేస్తే నేను తక్కువ మాట్లాడతా, మీరు తక్కువ సౌండ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ మాట్లాడవలసి వస్తుందేమో. నాకు టైం చాలా తక్కువ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే దిగిపోనట్టు గట్టిగా చెప్తున్నారు. రైట్. ఈరోజు ఈ స్టేజీకి ఆహ్వానించిన టీహెచ్హెచ్ టీం సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా వెన్నుండి శ్రమ పడుతున్న లీడర్స్లకు ప్రతి ఒక్కరికి నేను మరోసారి గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటున్నాను. నా పేరు భుక్యా భాస్కర్. నాకు ఇస్తారా? ఇంకోటి అన్న, మేము ఆల్రెడీ చాలా నేర్చుకున్నాం అని మాట్లాడుతూ ఉంటే ఇలా కూడా అన్నాను, మా వెస్టీజ్ లీడర్ మాట్లాడితే మీకు అందరికీ సంబరం వస్తుంది, నేను కాదన్నాను. వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చిందంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఆ కష్టాలను కూడా చెప్పి ఉంటారు. కానీ మీరు ఇక్కడ ఎంత అయితే నేర్చుకుంటున్నారో, నేనేమంటాను తెలుసా, కొత్తగా నేర్చుకున్న వారు బెలూన్ లాగా ఉబ్బుతారు. బెలూన్ తెలుసా? బెలూన్, అవునా? అది గాలి కొట్టక ముందు బెలూన్ లాగా ఉంటే పర్వాలేదు, కానీ ఉబ్బిన తర్వాత ముళ్ళు గిట్లా దిగిందే అనుకో, దేనికి పనికి రాకుండా పోతుంది. దయచేసి మీరు నేర్చుకున్నది ఎప్పుడైతే నింపుకొని ఉన్నారో, బయట మీ కొరకు చాలా పిన్నిస్లు ఎదురు చూస్తున్నాయి. గుడ్ మార్నింగ్. చాలా పిన్నిస్లు ఎదురు చూస్తున్నాయి. పిన్నిస్కు బలి అవుతావో, పిన్నిస్ని వెదిరించి లీడర్ అవుతావో, రెండు నీ చేతిలోనే ఉంది. రెండు నీ చేతిలోనే ఉంది. ఇక్కడ నేర్పియడం మా బాధ్యత, దాని ప్రకారంగా నడవడం. గుడ్ మార్నింగ్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? రైట్. పీపీటీ ఓపెన్ అయ్యే కొన్ని విషయాలు మాట్లాడాలి. ఈ పిన్నిస్ ఎక్కడి నుంచి వస్తాడు? ఈ పిన్నిస్ ఎక్కడ ఉన్నాడు? అసలు పిన్నిస్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఎక్కడ ఎక్కడ చెప్తారా గట్టిగా? ఎక్కడ ఎక్కడ? ఇంట్లోనా? ఇంటి పక్కన. ఇక్కడ ఒకవేళ పెళ్ళైన చెల్లెలు వస్తే బావ ఉన్నాడు పిన్నిస్ లాగా ఇంటికాడ. అర్థమవుతుందా? ఇక్కడ బ్రదర్స్ అయితే సిస్టర్ ఇంటికాడ ఉంది ఆల్రెడీ పిన్నిస్ పట్టుకో. ఏటు పోయావు 2 రోజులు? ఏదో సాధించమని పోయావా? వాళ్ళేదో చెప్తారు, అవన్నీ నమ్మేస్తావా అని చెప్పి పిన్నిస్ పొడిచిన తర్వాత పిలుచుకొచ్చిన లీడర్ తెల్లారి ఫోన్ చేస్తాడు, సార్ సెషన్ విన్నారు కదా, మరి పని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? చేద్దాం సార్, చేద్దాం, కొద్దిగా బిజీ ఉన్నా. పక్క పొంటే పిన్నిస్ ఉంటుంది కదా, ఏం మాట్లాడలేం. పక్క పొంటే పిన్నిస్ ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతామా? ఒక్క పిన్నిస్తోనే కనబడకుండా పగిలిపోతాం. 4-5కి వచ్చేసారనుకో, ఇలా సైలెంట్గా ఉంటాం. తర్వాత బయటికి వచ్చి, సారీ సార్, మీరు చెప్పిన సెషన్ అంతా బాగుంది, నేర్చుకున్నది బాగుంది సార్, కానీ మా ఇంటి వాళ్ళు ఒప్పుకోవడం లేదు సార్. విన్నదెవరు? 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 ఒప్పుకోవలసిందెవరు? ఒప్పుకోవలసిందెవరు? పని చేయవలసిందెవరు? మరి ఇంటోళ్ళ మీద ఏడుస్తావేందన్నా? గుడ్ మార్నింగ్. ఇలా మనం చాలా ఫెయిల్ అవుతూ ఉన్నాం. అటువంటి నాకు కూడా ఎదురొచ్చాయి. చిన్న సార్ అయిందా? అవుతుందా? అవుతలేదా?
ఒకసారి ఇటీయండి. అయ్యో, అప్పుడే పంపినా మీకు నేను, అప్పుడే పంపించాను మీకు నేను. నిజామాబాద్ డిస్టిక్ భీమల్ మండలం మారుమూల ప్రాంతం నుంచి ఉన్నాను నేను. ఈ బిజినెస్ కంటే ముందు నాకు ఏ బిజినెస్ తెలియదు, మోటార్ వెండింగ్ తప్ప. ఎక్కడ వైర్ కాలిపోయిందో తెలుసు, ఎక్కడ వైర్ జాయింట్ చేయాలో తెలుసు. నెట్వర్క్ అనేది నాకు తెలియదు. కానీ సంపాదించాలనే హోప్లో చాలా ప్రయత్నాలు చేశాను. దాని గురించి మా లైఫ్ జర్నీ అంతా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మీరు అక్కడ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నా దగ్గర ఏమీ లేక దిక్కులేని స్థితిలో హాస్పిటల్ ముంగట కూర్చుండి ఏడుస్తున్నప్పుడు గొప్ప ఆపర్చునిటీ పంపించాడు దేవుడు నా చేతిలో, వెస్టేజ్. ఈ వెస్టేజ్లో మనం సక్సెస్ కావాలి. ఎంతమందికి ఆశ ఉంది సక్సెస్ కావాలని? సక్సెస్ కావాలని కెమెరా ఒకసారి అడ్రస్ దింపు నాన్న, ఒకసారి దింపు, ఇట్లా ఇట్లా దింపు, ఇట్లా దింపు. రైట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీ అంతరాత్మను మీరైతే మోసం చేసుకోరు కదా, చేసుకోరు కదా. చేయి లేపిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అంతరాత్మను అయితే మోసం చేసుకోరు కదా. మాట్లాడుతున్న భుక్య భాస్కర్ను మోసం చేయొచ్చు కానీ మీ చేసుకోరు కదా. చేసుకుంటారా? చేసుకోమన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. రైట్. ఎవరికైనా ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆశ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వారికి ఆశ ఉంది కాబట్టి ఈ హాల్లో వచ్చి కూర్చున్నారు. అవునన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎదగాలని ఆశ ఉంది కదా. ఎంతమందికి ఉంది ఆశ ఎదగాలని? ఎంతమందికి ఉంది? మరోసారి చేయలేపారు. అంతరాత్మను మాత్రం మోసం చేసుకోకండి. అంతరాత్మను మోసం అసలే చేసుకోవద్దు. రైట్. ఇప్పుడు చూద్దాం. మనము గెలవాలని వచ్చాం, ఎదగాలని వచ్చాం. ఎదగాలని ఆశ అందరికీ ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఈరోజు ఇక్కడ? 2-3 రోజుల క్రితం కొత్త వాళ్ళు అందరు పాత వాళ్ళేనా? అన్నా, మీకు నా సెషన్ కొద్దిగా ఇటాటు కావచ్చు, మీ అప్లైన్ దగ్గర కూర్చుంటే పూర్తిగా అర్థమవుతుంది. ఎదగాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఎదగాలని ఆశతోనే మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఎదగడం వట్టిగా జరుగుతుందా? ఇక్కడ కూర్చున్న నల్లకోట వేసుకున్న వాళ్ళందరూ ఇట్లాగా ఎదగడం అనుకున్నారు, అట్లా ఎదిగిపోయారా? లేదు. ఎదగడం వెనకాల ఉన్న సారాంశం చాలా పెద్దది. దాన్ని ఎవరైతే ఓర్చుకుంటారో, దాన్ని ఎవరైతే తట్టుకుంటారో, దాన్ని ఎవరైతే భరిస్తారో వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. ఇక్కడ అందరు ఎదగడానికి ఛాయిస్ లేదు. ఇక్కడ చిత్తుబొట్లు ఆట కాదు ఇది. రూపాయి బిల్ల పైన పడిసిన తర్వాత 1,00,000 నీకా నాకన్నట్టు కాదు ఇది. దీని కొరకు మనం ఖచ్చితంగా శ్రమించాలి. ఎలా శ్రమించాలో చూడండి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. పరుగు పందెంలో పరిగెత్తే అందరూ పరిగెత్తుతారు, కానీ ఒక్కరు మాత్రమే బహుమతి పొందుతారని మీకు తెలియదా? తెలుసు. ఈ విషయం ఎవరికి తెలియదా? తెలుసు. కానీ ఆ బహుమతి నాకే దొరకాలని పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మళ్ళోసారి చెప్తున్నా, అంతరాత్మను మోసం చేసుకోకండి. పరిగెత్తేటప్పుడు ఈ బహుమతి నాదే అని నువ్వు అడుగులేసి పరిగెత్తాలి. ఇక్కడ ఏమవుతుందో తెలుసా? పరిగెత్తేటప్పుడు ఈ బిజినెస్ లో చాలా మంది ఇలా మాట్లాడతారు. అన్నా, మా అప్లైన్ రాలేడు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానన్నా, లేకుంటే ఎప్పుడో. ఎవడు పరిగెత్తాలి? ఎవరు పరిగెత్తాలి? మీకు మాటలు రావా? ఎవరి దాకా బాగా మాట్లాడారు కదా. ఎవరు పరిగెత్తాలి? ఎవరు పరిగెత్తాలి? మరి అప్లైన్ మీద నిందెందుకు? మళ్ళా వీజీగా కాదా? నష్టపోతే అప్లైన్, లాభపడితే నేను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరా? ఉన్నారా? సార్ చెక్కు పెరిగితే నాది, నా చెక్కు డౌన్ బాల్ అయింది అనుకో, అది నా అప్లైంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరు కదా. లేమనే వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ అప్లైన్ కొరకు చప్పట్లు కొట్టండి. చూద్దాం. పరుగు పందెంలో ప్రైజ్ అనేది నాకే రావాలి అనే నిర్ణయం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇంకో మాట ఇక్కడ చూద్దాం. చూడండి. అంతేకాదు, పరిగెత్తేటప్పుడు కష్టాలు ఎదురవుతాయి, పరిగెత్తేటప్పుడు దెబ్బలు తలుగుతాయి, పరిగెత్తేటప్పుడు పక్క పొంటి వాడే హేళన చేస్తాడు. ఎటు పోయినావు చెల్లె? వరంగల్ పోయినా అన్న. ఎందుకు? లక్షలు సంపాదించే వాళ్ళని నీ మోకానికి నువ్వు సంపాదించుకుంటావా? అది వాళ్ళకు సాధ్యమైంది, మనకు సాధ్యమవుతుందా అది అని కష్టాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో నువ్వు ఓర్పు కలిగి ఉండాలి.
ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో నీకు యోగ్యత ఎంత ఉందో తెలుస్తుంది. చాలా మందికి ఓర్పు ఉండదు. 4 రోజులు ఈ బిజినెస్, 4 రోజు ఆ బిజినెస్, 4 రోజు ఆ బిజినెస్, 4 రోజులు తర్వాత వాడు చేనులోనే కనబడతాడు. ఏమైందిరా అంటే, ఏ నెట్వర్క్ మన వల్ల ఎలా అవుతుందన్న? నెట్వర్క్ మన వల్ల ఎలా అవుతుందన్నా? ఎవడు వింటలేరన్నా? నీ మనసుకు నువ్వే వింటలేవు తమ్ముడు. ఇంకోడెవడు వింటాడు? నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు నీ సోబత ఎవరు వస్తారు? అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ యోగ్యతను నువ్వు కాపాడుకుంటావో అప్పుడే నువ్వు ఆమోదింపబడుతావు. గెలిచినావని అప్పుడే బహుమానం నీకు దొరుకుతుంది. అర్థమైతే చప్పట్లు కొట్టు గట్టిగా. అంతేనా? తిన్నా నిద్ర ఉందేమో అన్న, నిద్ర వస్తుందా తినొచ్చినని? నిద్ర రాని మాటలు మాట్లాడితే నిద్ర ఏందన్నా? ఇంకా గుడ్ మార్నింగ్ రైట్. ఈ విధంగా మనము కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది మనను ఎలా చేస్తారు తెలుసా? మీకు ఒకటి తెలుసా? నడుస్తున్నప్పుడు కాలికి దెబ్బ తగిలింది అనుకో, ఆ దెబ్బ మీద దెబ్బ తలుగుతూనే ఉంటది. అబ్బా అంటాం. ఇంతకుముందు ఎన్ని దెబ్బలు తగిలినా అర్థం కాలేదు. ఒక దెబ్బ తగిలింది అనుకో, పుండుకు అయింది, ఏలుకు పుండు అయిన తర్వాత మళ్ళీ నడిచిపోతే మళ్ళీ దానికే దెబ్బ తగ్గుతుంది. ఎవరికైనా అనుభవం ఉందా లేదా? ఈ అనుభవం మీకు అర్థమైతే వెస్టీజ్ అనుభవం అర్థమైపోతుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు నువ్వు కట్టుకట్టాలి, కానీ నీ పరుగు పందాన్ని నువ్వు ఎక్కడ ఆపకూడదు అనేది నా సారాంశం. ఇప్పుడు చూద్దాం, ముందుకెళ్తే ఇక్కడ చూడండి. అప్పుడు మీకు కట్టడానికి తోడు కావాలి, నడిపించే నాయకుడు కావాలి. నాయకుడు కావాలన్నా వద్దా? ఎంతమంది కావాలి నాయకుడు? ఆయన చెప్పినట్టు వినాలి. మరి అక్క చెప్పినట్టు వినాలి అన్న, అర్థమవుతుందా? చెప్పినట్టు వినాలి. మరి విందామన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? మీ అప్లైన్లు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు పాపం. విందామన్న వాళ్ళు చప్పట్లు కొడతారా? వెనక ఉన్న వాళ్ళకి ఇంకా హోప్ లేనట్టు ఉంది. గట్టిగా రైట్. ఈ నడిపించే నాయకుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఇలా ఉంది చూడండి. ఏముంది అక్కడ? చదువుతారు ఒకసారి. ఆ గోడ కట్టే ఆయనకు ఇటుక చేతులు ఆగతలేదట. నిర్మింపబడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది, కానీ నిర్మాణానికి లోబడం మనం. గెలవాలని ఆశ అందరికీ ఉంటది, కానీ గెలుపు సూత్రాలు చెప్పే వారి మాటలు వినం మనం. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే వింటావో, ఎప్పుడైతే విని నడుస్తావో అప్పుడే నువ్వు గ్రోత్ అవుతావు. చూడండి, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. ఆయన గోడ కట్టే ఆయన నీకు లోబడకపోతే నువ్వు గెలవలేవు. కానీ ఇక్కడ రాళ్ల కుప్ప ఉంది. రాళ్ల కుప్ప కనబడుతుందా? ఆ రాళ్ల కుప్పను పోయి ఒక ఆయన చూశాడట, ఈ రాళ్లలో ఏ రాడు పనికి వస్తుందని. చూస్తూ ఉంటే అందులో నుంచి ఒక రాయి ఇలా పరిసరంలోకి వచ్చేసిందట. అబ్బా, ఈరోజు ఈ హాల్లో కూర్చున్న లీడర్స్, మీతో నేను అనేది ఒకటే. ఎందరికో చెప్పారు మీ అప్లైన్ మీటింగ్ ఉంది రారి, వరంగల్లో మీటింగ్ ఉంది రండి, వరంగల్లో మీటింగ్ ఉంది రండి. చెప్పిన వాళ్ళందరూ వచ్చేసారా సార్? రాలేరు కదా. కొన్ని రాళ్లే వచ్చాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా మీ మాట వింటే వాళ్ళు శిల్పంగా మారుతారు సార్. ఖచ్చితంగా మారుతారు. అది మన పరిశీలనలోకి రావాలి. ఎప్పుడైతే పరిశీలనలోకి వస్తుందో ఆ రాయి ఏమవుతుంది తెలుసా? చెక్కబడుతుంది. నువ్వు అప్లైన్ మాట నువ్వు వినలేవనుకో, నీ అప్లైన్ ఆ రాయిని వదిలేసి ఇంకో రాయి పట్టుకుంటాడు. అలా తప్పు లేదు. నేనైతే అట్లా చేస్తాను. మీరు అలా చేయరా సార్? చేస్తారా చేయరా? మనకు మంచి రాయి కావాలి, అది చెక్కబడాలి, దానికి అందం రావాలి, దానికి నలుగురికి మనం చెప్పుకోవాలి. నాలాగా ఇటువంటి లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ కుగుణ పెట్టాలి. అదే కదా మన సంకల్పం. ఆ రాయి మీరు అవుతారా? ఆ రాయి మీలో ఉందా? చెక్కబడే రాయి ఎవరు? నువ్వు నేను అన్నావు కదా, అంతరాత్మను మోసం చేసుకోకు, జాగ్రత్త అన్నావు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా. నేను అన్నాను అలా? ఎవరు అన్నా? నేను అన్నారు మీరు. రైట్. మీరు చెక్కబడితే ఖచ్చితంగా మీ సెల్ఫీ మీకు చెక్కేటప్పుడు కొన్ని ఉంటాయిలే, మనకు చిన్నగా ఉంటాయి కదా. దాన్ని ఇంకా వివరించడానికి టైం లేదు నా దగ్గర. మన పెద్ద సార్ ఉన్నాడు, ఆయనకు నేను టైం ఇవ్వాలి. ఇప్పుడు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నాకు, కానీ ఇక్కడ నుంచి నేను దాటేస్తున్నాను. చిన్నవి ఉంటాయి తెలుసా? ఆయన నాకు అప్లై, ఆయనకే తెలియదు, నాకు అంతా తెలుసు అన్నట్టు.
ఎంత అయినా అంతగా తెలుసు. ఆయన ఒకటి తెలుసు నీకంటే ఎక్కువ. నీ అప్లైన్కి నీకంటే ఒకటి ఎక్కువ తెలుసు. ఒకటే, ఆ ఒక్కటి నిన్ను విజయాన్ని సాధించబెడుతుంది. దీన్ని మాత్రమే నమ్మాలి నువ్వు, దీన్ని మాత్రమే నమ్మాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్రేమగా చెప్పండి అక్క గుడ్ మార్నింగ్. అన్న కోపంగా చెప్పండి గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పండి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రైట్, చూద్దాం, ముంగడికి వెళ్దాం. చూడండి ఆ రాయి ఇక్కడ చూడండి. అప్పుడే ఆ రాయి అందమైన రూపాన్ని రాయి నుండి బయట తీస్తున్నాడు. ఆ శిల్పి ఎవరు? ఆ శిల్పి ఎవరు? ఆ శిల్పి ఎవరు? అప్లైన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? డౌన్ లైన్ ఎంతమంది ఉన్నారు? మన అప్లైన్ మనల్ని చెక్కుతాడు, మనం మన డౌన్ లైన్ ని చెక్కాలి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? నా వాళ్ళు నా మాట వినాలి కానీ నేను పైయోడి మాట వినా. ఇదొక దరిద్రం పాడైంది. అర్థమవుతుందా? నేను మాత్రం కింద అంత రాజకీయం చేయొచ్చు, నా పైన మాత్రం రాజకీయం ఉండద్దు. నేను అందరినీ చెక్కుతా, నన్ను ఎవరు చెక్కద్దు. గుడ్ మార్నింగ్. అలా అయినా ఎదగలేం నాన్న, అలా అయినా ఎదగలేం. అర్థమవుతుందా? పైవాడికి ఎన్ని దెబ్బలు ఉంటాయో కింది వాడికి కూడా అన్ని దెబ్బలే. అవునా కాదా? అవునా కాదా? అవునైతే గట్టిగా చప్పట్లు కొట్టడు ఒకసారి. రైట్, చూద్దాం, ముందుకెళ్దాం. కనబడుతుందా? ఏంటది? ఏంది? ఏందన్నా? కుండ. అక్క ఏంటవి? ఏం కనబడుతుంది అక్క? కుండ, కుండ, కుండ. అవునా? బాగుంది కదా. చల్లటి నీళ్ళు ఇస్తుందా అయ్యదా? ఇస్తుందా అయ్యవదా? కుండ తయారు కావాలంటే ఎన్ని కష్టాలక్క. కుండ బాగానే కనబడుతుంది కానీ ముఖ్య భాస్కర్ లీడర్లుగా ఇక్కడ నిలబడ్డాడు కానీ ఎన్ని దెబ్బలో, ఎన్ని అవమానాలో, ఎన్ని ఇరుకులో, అబ్బాబ్బా ఎన్ని హేళనలో. అవురా సబ్బు పేస్ట్ కొన్ని కోట్లాధికారి అయిదా అనుకుంటున్నావా అనేవాళ్ళు ఎందరో. ఇవన్నీ తలగుతాయి. కానీ నేనేమనుకున్నాను తెలుసా? నేను కుండగా మారాలి కదా. నేను కుండగా మారాలా వద్దా? కుండగా మారాలా వద్దా? ముఖ్య భాస్కర్ మాత్రమే కుండగా మారాలి. గుడ్ మార్నింగ్. నా 2 నిమిషాలు తినేస్తారు సార్, 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను నేను. ఓకేనా? రైట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ముఖ్య భాస్కర్ మాత్రమే కుండగా మారాలి. కుండగా ఎవరు మారాలి? కుండగా ఎవరు మారాలి? అయితే నువ్వు ఇగో ఇలా ఇలా ఎటువైందన్నా, ఇగో ఇలా కుండగా ఎవరు మారాలి? అయితే ఇట్లా లోబడాలి. అంతగా రాదు మరి కుండ. వల్టిగా వస్తుందా? వట్టిగా వస్తుందా? రాదలా. అలా రావడానికి ఏమి లేదు. అది కంప్లీట్ గా మట్టిలో కలపబడాలి, కాళ్ళ కింద తొక్కబడాలి, గీర మీద తిరగబడాలి, చేతులతో పిండబడాలి. అప్పుడే బయటికి వస్తుంది కుండ. వట్టిగా రాదది. అలా సిద్ధపడడానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? అబ్బా చేయి లేపుతున్నారు కానీ అంతరాత్మకు మోసం చేసుకోకండి. చేయి లేపుతున్నారు కానీ మీ ఆత్మని మీరు మోసం చేసుకోవద్దు. మీరు అందరు ఖచ్చితంగా ఇదే కమిట్మెంట్ తో ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి లీడర్లు తయారవుతారు. ఖచ్చితంగా స్టేజ్ మీద ఉంటారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కొడితే చప్పట్లు గట్టిగా కొట్టండి, లేకుంటే కొట్టకన్నా ఉండండి. రైట్, ముందుకెళ్దాం. అప్పుడే మనం అందమైన కుండగా తయారవుతాం. నాకు టైం దాడుతుంది, లేకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో విషయం ఉంది ఇక్కడ, చూస్తున్నారా? ఏంటిదది? 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 ఎంతమందికి ఇష్టం? ఇటు చేయలేదు. మీకు వద్దా? మీకు వద్దా? మీకు కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? బంగారం ఎంతమందికి అవసరం? సార్ ఏమైంది? ఏమైంది? లేస్తున్నారు? కూర్చోండి సార్, కూర్చోండి. కొద్దిగా నన్ను డిస్టర్బ్ చేయదు, మీరు డిస్టర్బ్ కావద్దు దయచేసి. నా సమయం ఇంకా 15 నిమిషాలు ఉంది. నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయ. సైలెంట్ చేయకుండా ఒక
20 మంది లీడర్స్ బయటికి వెళ్ళిపోండట. 20 మంది లీడర్స్, రైట్. మిగతా వాళ్ళు ఉండండి. 20 మెంబర్స్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఉందాం, ఉన్న వాళ్ళం నేర్చుకుందాం. పోయిన వాళ్ళు ఎలాగో నేర్చుకున్న వాళ్ళకన్నీ తెలుసు, నాకే తెలియదు విషయం, అందుకే రాసుకున్నది. చూద్దాం ఒకసారి. బంగారం ఎంతమందికి ఇష్టం? అవునా? చూద్దాం. ఈ బంగారం ఉంది కదా, ఈ బంగారం ఏదైతే ఉందో దీంతో ఇంకో వస్తువు తయారు చేయబడాలి. దీంతో ఒక వస్తువు, ఇది బంగారమేనా కాదా? బంగారమే కదా. ఈ బంగారంతో ఇంకో వస్తువు తయారు చేయబడాలంటే బంగారం పూర్తిగా అగ్గిలో కాలాలి. చూద్దామా? పోయింది మిస్టేక్. అది వీడియో లేదా నాన్న? లేదా వీడియో అక్కడ లేదా? ఓకే, రైట్. ఈ బంగారం పూర్తిగా అగ్గిలో కాలబడాలి. ఎప్పుడైతే అగ్గిలో కాలబడుతుందో, అగ్గిలో కాలబడిన తర్వాత మళ్ళా బిస్కెట్ లాగా తయారవుతుంది. బిస్కెట్ లాగా తయారైన తర్వాత మళ్ళా నెక్లెస్ గా తయారవుతుంది. బంగారానికి ఎన్ని కష్టాలు వస్తాయో సిస్టంలో ఉన్నోడికి అన్ని కష్టాలు వస్తాయి. మరి మీరు అనుకుంటున్నారు కావచ్చు, వెస్టీజ్కి చైన్గా కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది, అన్న వస్తుంది, దాని వెనక పని కూడా ఉన్నది, అది కూడా చెప్పండి. దాని వెనకాల పని కూడా ఉంది, అది కూడా చెప్పండి. కారు బంగ్లా వస్తుంది, కానీ పని చేస్తేనే వస్తుంది. ఎలా వస్తుంది? పని చేస్తేనే వస్తుంది. అలా మనం పని చేస్తేనే మనము కారు బంగ్లా తీసుకోవచ్చు. అలాగే ఈ బంగారము కరిగితేనే ఇది నెక్లెస్ గా, ఒక ఏమంటారు దాన్ని, బ్రాస్లెట్, ఇది బంగారు గాజులు, కడియాలు, బంగారు కడియాలుగా తయారవుతుంది. ఎంతమంది కడియాలు కావాలని ఉంది? మీ అప్లైన్ చేతుకు కావాలి. మీరు కడియాలు అందరూ, మీ అప్లైన్ చేతులు కావాలి. గుడ్ మార్నింగ్, రైట్. ఈ విధంగా బంగారం కూడా లోబడుతుంది, రైట్. తర్వాత చూడండి, ఇక్కడ ఇది కనబడుతుందా మీకు? ఇక్కడ కొద్దిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. ఇది ఏంది అమ్మా? ఏంది ఇది అన్న? ఏంది ఇది? గాలిపటమేనా? ఎప్పుడైనా ఎగిరించారా మీరు? ఎగిరించారా? ఈ గాలిపటంలా పైకి ఎగరాలని ఎంతమందికి ఉంది? అరే రే రే రే, కొందరు ఇప్పుడు చేయలేపుతలేరు. మీ అంతరాత్మను మోసం చేసుకుంటే భయపడుతున్నట్టున్నారు. గాలిపటంలో ఎగరాలని ఉందా? గాలిపటంలో నువ్వు ఎగరాలని ఉంటే నీ గాలిపటానికి అంటుకొని ఉన్న దారం ఎవరి చేతిలో ఉన్నదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గాలిపటానికి అంటుకొని ఉన్న దారం ఎవరి చేతిలో ఉంటే ఆ దారం పట్టిన వాడు కనబడడు, దారము కనబడదు. మనకేం కనబడుతుంది? ఏం కనబడుతుంది? గాలిపటం నేనైతే, ఆ దారం నా ఆలోచన అయితే, దాన్ని ఎగిరించేవాడే నా అప్లైన్. అర్థమవుతుందా? గాలిపటం ఎగిరేసిన అనుభవం ఎవరికైనా ఉందా? సార్, దారం ఇట్లా వదిలేయంగానే అట్లాగే పోతూ ఉంటుంది. అది ఏం చేయాలి? ఉరుకులాడుతూ పోతే లాగాలి, వాపస్ మళ్ళా వదలాలి. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మనం తప్పుడు పని చేస్తే మన అప్లైన్ వచ్చేసి మమ్మల్ని అట్లాగే సరి చేస్తున్నప్పుడు మనం కోపడతాం కదా. కోపడమా? ఇప్పుడు ఇక్కడ కొత్త వాళ్ళకి నేను మాట్లాడతలేదు, జూనియర్ కాదు సీనియర్కి మాట్లాడుతున్నా. సార్, కోపం వస్తుందా రాదా? నిజంగా ఇక్కడ చేయబెట్టి చెప్పండి, అప్లైన్ మీద ఎప్పుడు కోపడలేరా మీరు? కోపడలేరా? ఎందుకు కోపం? నీకు పైకి ఎగరాలనే ఆశ ఉంది, ఆయన నిన్ను సరిచేస్తూ ఉంటే నువ్వు సనుక్కుంటావు, గునుక్కుంటావు, ఇంకా చాడీలు చెప్పుకుంటావు, ఇంకా నీది నువ్వు చెప్పుకోక ఇంకా ఫోన్ తీసుకుంటే ఇంకా అందరికి చెప్పుకుంటూ ఉంటావు. లేరా? జాగ్రత్త. అలా అయితే నీ దారం ఏమైపోతుంది తెలుసా? నీ దారం తెగిపోతుంది, ఎక్కడైనా చినిగిపోతావు, గ్యారంటీది. నువ్వు ఎగరాలి అంటే నీ దారం నీ అప్లైన్ చేతిలోనే ఉండాలి. ఒకవేళ అన్యోన్య కారణాల వల్ల
నీకున్నా ఇంకా నేను చెప్పను కానీ ఏదో కారణాల వల్ల ఈ దారంతో నాకు సంబంధం లేదురా బాబా అని ఇలా తెంపేసుకున్నావు అనుకో, ఏడా ఉంటావు తెలుసా? ఇలా చినిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా అప్లైన్ అట్లాగే చినిగిపోయాడు, ఇప్పటికీ లేడు. ఇప్పటికీ లేడు. అర్థమవుతుందా మీకు? మీకు అలా చినగకుండా ఉండాలి అనుకుంటే మీ దారం ఖచ్చితంగా మీ అప్లైన్ చేతుల్లోనే ఉండాలి. చూడండి, ఒక గాలిపటం అనే నేను రాసుకున్నాను ఇక్కడ, గట్టిగా చదవాలి, మీది మీరు చదవాలి. ఒక గాలిపటం అనే నేను ఎత్తుకు ఎగరాలనుకుంటే నన్ను అంటు పెట్టుకొని ఉన్న దారము నా అప్లైన్ చేతిలో మాత్రమే ఉండాలి. ముఖ్య భాస్కర్ ఒక 30 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు, కానీ లైఫ్ టైం అంతా ఉండేది మీ అప్లైనే మీతోని. 30 నిమిషాలు కనబడతా, తర్వాత అసలే కనబడతానా? కానీ మీతో ఉండేది ఎవరు? ఎవరెవరు? అప్లైన్. ఆ అప్లైన్ అంటు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థితి పైకి ఎగురుతూనే ఉంటావు. ఈ ప్రాసెస్లో చాలాసార్లు మనం ఏమవుతాం తెలుసా? ఇబ్బంది కూడా పడతాం. ఇంకోటి చెప్తాను, ఇంకో స్లైడ్ మిస్ అయింది నాకు. ఈ గాలిపటం ఎగురుతూ ఉంటుంది కదా, పక్క పంటడు ఇంకోటి ఒక గాలిపటం ఎగిరిస్తాడు, పక్క పంట నుంచి ఇంకోటి ఎగిరిస్తారు. ఆ దారం ఈ దారం రెండు లింక్ అయింది అనుకో. గుడ్ మార్నింగ్, అర్థమవుతుందా మీకు? ఆ దారం ఈ దారం రెండు లింక్ అయినా, అది ఎగరదు ఇది ఎగరదు, దాని దారం తెగాలి, దీని దారం తెగాలి. ఇప్పుడు మీరు నెట్వర్క్ వచ్చిన తర్వాత, కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, మీకు నెట్వర్క్ అనుభవం లేదు. వెస్టీజ్ లీడర్ మంచోళ్ళు తయారు చేసిన తర్వాత దరిద్రం ఏంటంటే కోతి నెట్వర్క్ తయారవుతారు ఇందులో నుంచి. మళ్ళా వాడు ఇక్కడ చేయడు అక్కడ చేయడు, పక్క పంటారు. అన్న మావాడు వేరే కంపెనీ చేస్తాడు, అక్కడ రెండే ఆట అన్న. ఒకటి వాడు నేను చేసుకోవాలట, ఒకటి వాడు చేసుకోవాలట. ఇక్కడ 6 ఆట ఎవరు చేస్తారన్న? ఈడే క్రాస్ ఎగరేసేటోడు. కొద్ది రోజుల తర్వాత వాడు ఇక్కడ ఉంటాడు, నువ్వు కూడా దాని తోడుగానే ఉంటావు. లేరా అలా మీకు కనబడతలేరా? అందులో నువ్వు అవుతావు కొనివి కావు కదా. అయితే నీ దారం ఎవరికి అంట కట్టబెట్టి ఉండాలి? ఎవరికి అంటబట్టబడి ఉండాలి నీ దారం? నీ అప్లైన్ తో అంట కట్టబడి ఉంటే ఆ అప్లైన్ కూడా జాగ్రత్త చూడాలి. అంగ దొంగల పైన కూడా ఉంటారు, చాలా జాగ్రత్త. ఎవరు గ్రోత్ అవుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఒక విజన్ ప్రకారంగా నడుపుకుంటూ తీసుకెళ్తున్నారో, ఎవరైతే మీ భవిష్యత్తుకి నిర్మాణం కలిగే ఆలోచనలు చెబుతున్నారో ఆయననే రైట్ అప్లైన్. ఎవరు పడితే వాళ్ళు అప్లైన్ కాదు, ఎవరు పడితే వాళ్ళు అప్లైన్ కాదు. అర్థమవుతుందా? అలా అని చెప్పేసి మనం కూడా డౌన్ లైన్ గా ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగానే ఉండాలి. మరి అన్న నువ్వే అన్నావు కదనే రైట్ అప్లైన్ ఈయన కాదు ఇంకోటి అని చెప్పేసి. రైట్ అప్లైన్ ఈయన కాకపోతే ఇక్కడ రామకోటి సార్ ఉన్నాడు. రామకోటి సార్ క్లాస్ చెప్పేటప్పుడు నేను మీలాగా డిస్ట్రిబ్యూటర్ లాస్ట్లో కూర్చున్నాను నేను విజయవాడలో. అర్థమవుతుందా మీకు? రంజిత్ సార్ ఉన్నాడు కదా మీ టాప్ అప్లైన్, ఆయన క్లాస్ చెప్తున్నప్పుడు నేను అక్కడ లాస్ట్లో కూర్చున్నాను. కానీ నాకు ఎదురు వచ్చే దారం ఎగురుతున్నా నేను గుర్తుపెట్టాను. ఇది నన్ను చుట్టుకుంటే ఇది తెగిపోతుంది, నన్ను తెంపేస్తుంది. నా పైన అప్లైన్ చిరిగిపోయిన తర్వాత నా పైన అప్లైన్కి నేను కనెక్ట్ అయ్యాను. అర్థమవుతుందా మీకు? అలా అని పైన అప్లైన్ కనెక్ట్ అయినప్పుడు విడిచిపెట్టిన అప్లైన్ గురించి ఎక్కడ కూడా చెడుగా మాట్లాడద్దు. నీకు ఇష్టం లేనప్పుడు వదిలేసావు కదా, ఇంకా ఎందుకు మాట్లాడడం? అన్నా ఇన్ని పీవీలు వస్తున్నాయి కానీ నన్ను ఏమైనా పట్టించుకుంటాడేంది అని మాట్లాడద్దు. అవసరం లేదని దాటేశాం కదా, అవసరం లేని విషయాలు మనకెందుకు? కావాలనా వద్దు అయితే రైట్ అప్లైన్కి మనం రైట్ అప్లైన్ దగ్గర మన దారం అంట కట్టబడి ఉంటే ఖచ్చితంగా మనం పైకి ఎగురుతూ ఉంటాం. ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, ఈ ప్రాసెస్లో అంతా నిర్మాణమే కదా. వట్టిగా జరుగుతుందా ఇది? ఎంత పెయిన్ ఉంటుంది?
ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అవిటిని తట్టుకొని నిలబడితేనే ఎగురుతాం. ఇలా ఎగరే సమయంలో మా నాన్న చెప్పాను కదా, బైక్ మీద వస్తూ ఉన్నాం మేము. నా సమయం కూడా అయిపోయింది, 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంది, అయిపోయింది అరగంట. మా నాన్న మేమిద్దరం బైక్ మీద వచ్చాం. జర ఆగ్రా, చెట్టు కింద ఆపు, ఎండ బాగా కొడుతుందన్నాడు. ఆపిన. నువ్వు సబ్బుల పేస్టులు అమ్ముకుంటున్నావు అట కదరా? అయిపోయింది 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 రైట్. ఇటు చూడండి మీరు, దీన్ని ఫాలో అవుతున్నా. రైట్. గుడ్ మార్నింగ్. బోర్డు పెట్టారు ఇక్కడ, ఈ నంబర్లను చూసుకుంటే వెళ్ళన్నారు. నంబర్ కాక ముందే చెప్తాను. రైట్ రైట్. గుడ్ మార్నింగ్. అయితే సబ్బుల పేస్టులు అమ్ముకుంటున్నావట కదరా అన్నారు. సబ్బుల పేస్టులు అమ్ముకున్న బిజినెస్ చేయకరా, మోటార్ వైండింగ్ చేసుకోమంటే మా నాన్నతో అన్నాను, నీతో చదువుకున్న వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్కి ఏమైంది, గొర్రెలు మేకలు కాసుకుంటూ అలాగే ఉన్నావు, నన్ను కూడా అలా ఉండిపోమంటావా అని చెప్పేశాను. పక్కన పెట్టాను, బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సక్సెస్ఫుల్గా వెస్టీజ్లో నడుస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. రైట్. మీతో అనేది ఒకటే, మీ అప్లైన్తో మీరు అంటకట్టబడి ఉండండి. మీ అప్లైన్తో మీరు ఆయన చేతులు వేస్తూ సలహా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నా సెషన్ మీకేమైనా అర్థం అయితే, క్లోజ్కి వచ్చిన అయిపోయింది అరగంట, అర్థమైతే మీరు బాగుండాలని నేను పైవాడిని కోరుకుంటా, మీరు కోరుకుంటామంటే చప్పట్లు కొట్టాలి ఇప్పుడు గట్టిగా. దయచేసి మిమ్మల్ని డెవలప్ చేసే వాళ్ళు ఇంకొక ఎవ్వరు కాదు, కేవలం మీ అప్లైన్ మాత్రమే. మీ అప్లైన్ మాత్రమే మిమ్మల్ని డెవలప్ చేస్తాడు. మీ అప్లైన్ మాత్రమే మీ డ్రీమ్ని బిల్డ్ చేస్తాడు. మీ అప్లైన్ మాత్రమే మీతో పాటు రాత్రింపగలు పనిచేస్తాడు. మీ అప్లైన్ మాత్రమే మీ గ్రోత్ను కోరుకుంటున్నాడు. అటువంటి అప్లైన్ చెయ్యి పట్టుకుంటే ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుదామన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విష్ వెల్త్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.